నెల్లూరు నెక్లెస్ రోడ్డులోని కమిటీ సభ్యులు జాఫర్ ఆధ్వర్యంలో జరిగిన హజరత్ సయ్యద్ మీరా ముహియుద్దీన్ షా ఖాద్రీ 82వ గంధ మహోత్సవంలో మదీనావాచ్ అధినేత ఇంతియాజ్ కుమారులు సోయాబ్ ఉస్మాలతో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వేలాది మందికి అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం వైభవీతంగా గంధ మహోత్సవం, అన్నదానం వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరాజు, రెహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హజరత్ సయ్యద్ మీరాముద్దీన్ షా ఖాద్రీ 82వ గంధ మహోత్సవం సందర్భంగా మేము మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ గారి పిలుపు మేరకు ఎంతో ఆయన వచ్చారు. ఆయనకి మరి మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన నుండి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 82వ గంధ మహోత్సవంలో భక్తులందరూ వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తులు కూడా 1000 మందికి అన్నదానం కార్యక్రమం చేశాము. రేపు కూడా గొప్ప కవాలి ప్రోగ్రాం ఉంది. కవాలి ప్రోగ్రాం తర్వాత ఎల్లుండి తహలీల్ ఫాతిహా ఉంది. రేపు కూడా 1000 మంది భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. తహలీల్ ఫాతిహా కూడా 1000 మందికి భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. అందరూ ప్రజల హిందూ ముస్లిం ఐక్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన మన్సూర్ నగర్లో కోటమెటలో ఉండే దర్గాలో శ్రీ హజరత్ సయ్యద్ మీరాముద్దీన్ షా ఖాద్రీ దర్గాలో ఈరోజు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈరోజు ఈయన 82వ జన్మదిన శుభాకాంక్షలతో మనం ఇక్కడ అందరూ చేరవడం జరిగింది. ఇక్కడ ఎంత అద్భుతంగా వేలాది మంది వస్తుంటే ఎంత నమ్మకం లేకపోతే పబ్లిక్కి వస్తున్నారు. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ వచ్చి వాళ్ళ ఇది చెప్పుకొని దువా చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగనే వస్తున్నారు. ఈ సంవత్సరం అయితే చాలా బాగా మన జాఫర్ భాయ్ వాళ్ళు సెట్ చేసి ఈ కొత్త కమిటీ ఎంత బాగా సెట్ చేసిందంటే ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం అని చెప్పేసి 3 రోజుల వరకు. ఈరోజు వచ్చేసి అన్నదానము మరియు దువా అవన్నీ జరుగుతుంది. అదేవిధంగా రేపు కవాలి ప్రోగ్రాము బయట పెద్ద పెద్ద స్టేట్ల నుంచి పిలిపించి చాలా గొప్పగా నెల్లూరులో ఇంతవరకు లేనిది అంత పెద్ద ఇది రేపు కవాలి ప్రోగ్రాం ఉందంటే నెల్లూరు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. అది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆ ప్రోగ్రాము. అదేవిధంగా రేపు కూడా అన్నదానం కూడా 1000 మందిని పెట్టున్నారు. అదేవిధంగా ఎల్లుండి కూడా సేమ్ కార్యక్రమం మళ్ళా ఇంకో ప్రోగ్రాంతో అప్పుడు 1000 మందిని ఇక్కడ అన్నదానం చేసి ఏమంటే అందరూ సంతోషంగా ఉండాలా, అందరికీ కడుపు నిండుగా భోజనం పెట్టాలా. అన్ని దాత కన్నా అన్నదాత అనేది ఎంత గొప్ప అని ఎందుకంటారంటే ప్రతిదానికి లిమిట్ లేదు. ఆశీర్వదిస్తా పోతుంటే ఎంతనా తీసుకుంటాడు. ఒక అన్నం అనేది అరే నాకు చాలా కడుపు నిండిపోయింది చాలు అనేది ఒక్క అన్నదాత అంటే. అందువల్ల అన్నిటికన్నా అన్నదాత అనేది గొప్పది. అది ఈరోజు ఇంతమందిని పెట్టి భోజనాలు పెట్టుకుండగా చాలా ఆనందంగా ఉంది. మన జాఫర్ భాయ్ పిలువగానే మనం రావడం ఇక్కడ రావాలా చీఫ్ గెస్ట్గా అని చెప్పారు. వచ్చాము. ఇక్కడ అందరూ దువా కూడా తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి నేను దర్గాకి వస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.